ఈరోజు మనం ఫోటోషాప్ క్లాస్ 2 చూద్దాం. మనం ఫస్ట్ క్లాస్లో ఏం చూసాం? సెలెక్షన్ టూల్, మూవ్ టూల్, లాసో టూల్, మ్యాజిక్ వాండ్ టూల్, గ్రాఫ్ టూల్, స్లైస్, బ్రషెస్, క్లోన్ స్టాంప్ టూల్, ఆర్టిస్ట్రీ, గ్రేడియంట్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? మనం ఫైల్లోకి వెళ్ళి ఒక న్యూ విండో తీసుకోవాలి. ఇక్కడ ప్రీసెట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అలాగే మోడ్ ఎప్పుడు కూడా రెడ్, గ్రీన్, బ్లూ తీసుకోవాలి. కంటెంట్ అనేది వైట్లో తీసుకోవాలి. ఓకే. ఏదైనా ఒక పిక్చర్ ఓపెన్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఓపెన్. మనం పిక్చర్ డూప్లికేట్ తీసుకోవాలి కదా. ఇమేజ్లోకి వెళ్ళి డూప్లికేట్ అయినా తీసుకోవచ్చు, లేదా పిక్చర్ మీద ఇలా రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. పైన ఉన్నది ఎప్పుడు మనకి డూప్లికేట్, అడుగున ఉన్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ అనమాట. క్లోజ్ చేయండి. ఇలా పక్క జరిపేసుకున్నాం. విండోలోకి వెళ్ళి లేయర్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ని మనం ఈ విండో మీద తీసుకురావాలంటే ఏం చేయాలి? రెక్టాంగిల్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా మూవ్ టూల్ తోటి ఇలా తీసుకొచ్చి పెడతాం. ఇలా జూమ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలనుకున్నాం? ఇలా సైజ్ తగ్గించుకోవాలి. మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సైజ్ తగ్గుతుంది. కార్నర్స్ లోంచి అయినా చేయొచ్చు, లేదా ఇలా మధ్యలోంచి అయినా పట్టుకుని డాట్ కనిపిస్తుంది కదా, ఆ డాట్ నుంచి అయినా మనం ఇలా రీసైజ్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. ఇలా చూడండి, ఇది ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఇలా ఇలా సెట్ చేసుకోవాలి మనం ఏదైనా పిక్చర్ని. ఈ చుట్టూ బౌండరీ బాక్స్ లేదా డాటెడ్ లైన్స్ పోవాలి అనుకుంటే ఇక్కడ టూల్ బాక్స్ లేదని ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లై అని అడుగుతుంది, అప్లై అవుతుంది. ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది కదా, ఆ సెలెక్షన్ మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అనండి. ఓకే. ఇక్కడ టెక్స్ట్ టూల్ వరకే అయింది మనం. నెక్స్ట్ ఇక్కడ పెన్ టూల్, కస్టమ్ షేప్ టూల్ ఉంటుంది. పెన్ టూల్ అంటే కూడా సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ పెన్ టూల్ అని కనిపిస్తుంది మనకి. పెన్ టూల్ మీద క్లిక్ చేసి కరెక్ట్ పొజిషన్ ఎలా ఉందో అలా పిక్చర్ని ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి డాట్లా వస్తుంది చూడండి. ఇట్లా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్లోగా ఫ్లవర్ చుట్టూ మనం సెలెక్ట్ చేసుకుంటేనే షేప్ వస్తుంది ఫ్లవర్. నేను ఇంతవరకే కట్ అంటే సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఎక్కడుందో దానికి టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఎంటర్. చూడండి, సెలెక్ట్ అయింది. ఈ ఫ్లవర్ని ఇప్పుడు ఈ విండో మీద తీసుకురావాలనుకుంటే చూడండి, మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి. చూడండి, ఫ్లవర్ వరకు వస్తుంది. ఇట్లా కరెక్ట్గా సైజు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ
ఇలా రీసైజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫ్లవర్ వరకే సెలెక్ట్ చేసాం, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం రాలేదు, కొంచెం ఇక్కడ అంతే సెలెక్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి మనం పెన్ టూల్ యూజ్ చేస్తారు. ఈ చుట్టూ బౌండరీ బాక్స్ పోవాలనుకుంటే వేరే ఆప్షన్ ఏదైనా క్లిక్ చేయగానే అప్లై అని క్లిక్ చేయండి. చూడండి ఫ్లవర్ వరకే వచ్చింది. ఇది పెన్ టూల్ అనమాట. అది సెలెక్షన్. ఫ్రీ ఫామ్ సెలెక్షన్, యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్ ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ పాయింట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ యాంకర్ పాయింట్ యూజ్ చేయాలి. లేదు ఆ పాయింట్ డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ యాంకర్ పాయింట్ క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మామూలు పెన్ టూల్తో సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ డీసెలెక్ట్ ఇద్దాం. పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకుని ఇలా ఫ్లవర్ని సెలెక్ట్ చేసామనుకోండి. నేను ఎంతవరకే కొంచెం తీసుకున్నాను, ఆ పై దాకా వెళ్ళలేదు, మనకు ఆప్షన్ వరకు చాలు కదా అని. చూడండి ఇప్పుడు ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్ క్లిక్ చేస్తే చూడండి ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఇలా కనిపిస్తుంది అక్కడ. ఇలా పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి కొనుక్కొస్తుంది యాంకర్ పాయింట్. ఇది ఇట్లా ఇంకా మనం సెలెక్షన్ని పెంచుకోవడానికి. ఇలా డిలీట్ యాంకర్ పాయింట్ అన్నారనుకో, డిలీట్ చేసుకోవడానికి. ఇలా యాడ్ యాంకర్ పాయింట్ అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. అదే డిలీట్ పాయింట్ తీసుకున్నారనుకోండి, డిలీట్ యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక్కొక్కటి డిలీట్ 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 మొత్తం డిలీట్ అవుతూ ఉంటుంది అనమాట. డిలీట్ అయిపోయింది. చూడండి డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, రెక్టాంగిల్ టూలు, రౌండెడ్ రెక్టాంగిల్ టూలు, ఇక్కడ పాలిగాన్ టూలు, లైన్ టూలు అనే లాస్ట్ ఏముంది మనకి ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ అని ఉంది. కస్టమ్ షేప్ టూల్ అంటే డిఫరెంట్ షేప్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే షేప్ అని ఉందా, యారో ఉంది చూడండి. ఇలా డిజైన్స్ లా ఇవ్వాలి అనుకుంటే చూడండి ఇప్పుడు కలర్ ఫిల్ అవుతుందా, ఫిల్ అవ్వట్లేదు. ఎందుకని, ఇక్కడ పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ కలర్ ఫిల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఏమో సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనం ఇలా కస్టమ్ షేప్ టూల్ తీసుకున్నప్పుడు ఏంటనమాట, కలర్ ఫిల్ అయ్యేలా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ సెలెక్ట్ చేస్తే కలర్ ఫిల్ అవుతుందా. ఇందాక నేను పెన్ టూల్ చేస్తున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు, అందుకని నీట్గా కలర్ సెలెక్ట్ చేసుకుని కట్ చేశాను. చూడండి డిజైన్స్ ఇలా ఇవ్వచ్చు అనమాట. మనం ఎక్కడ కస్టమ్ షేప్ టూల్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ డిజైన్స్ ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి రెడ్ కలర్. ఓకే చూడండి ఇట్లా డిజైన్స్ మనకు కావాల్సిన డిజైన్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఈ కలర్ ఇలాగే ఉండాలి, వేరే డిజైన్కి వేరే కలర్ రావాలి అనుకున్నప్పుడు న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ ప్యాలెట్లో ఏముంది, న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకుని డిజైన్ మార్చుకుని కలర్ మార్చుకోండి. ఈసారి బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను నేను. ఓకే చూడండి బ్లూ కలర్ వచ్చిందా. ఇట్లా డిఫరెంట్ షేప్స్ చేసుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని షేప్స్ కస్టమ్ షేప్ టూల్లో ఉంటాయి. మ్యూజిక్ కానీ బల్బ్ కానీ చూడండి, ఇట్లా బార్డర్స్ దేనికన్నా ఇవ్వాలన్నా కానీ చూడండి, ఇట్లా ఏదన్నా ఫేసెస్ పిక్చర్స్ అట్లా చుట్టూ ఫ్రేమ్లా ఇవ్వాలన్నా కస్టమ్ షేప్ టూల్లోనే ఉంటాయి అన్నమాట. వీటిని క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నా
ఆర్టిస్ట్ అని యూజ్ చేస్తే ఇక్కడ లాక్ పడింది, అందుకని ఏమవుతుంది అక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ ఓకే, ఏ లేయర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ లేయర్ తీస్తూ ఉండాలి. ఆ లేయర్స్ అన్ని డిలీట్ చేసుకునే బదులు మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. క్లోజ్ చేసుకుని నో ఇచ్చేసి న్యూ విండో తీసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుని ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇక్కడ నోట్ టూల్ ఉంది చూడండి. ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తాను నేను. దానికి ఏదైనా నోట్ రాసుకోవాలి అనుకుంటే మీరు వర్డ్ ఎక్సెల్లో కామెంట్ రాస్తారు కదా, ఆ కామెంట్ రాసినప్పుడు ఏం రాస్తారు, నోట్ అంటాం. అట్లా నోట్లా రావడానికి యూజ్ చేసేది ఇక్కడ జూమ్ ఆప్షన్ అన్ని ఇష్టం వచ్చినట్టు క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే ఇట్లాగే ఆప్షన్స్ వస్తాయి అనమాట. అందుకే చేసేటప్పుడు ఫోటోషాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఇంకేదైనా నోట్ ఇవ్వాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. అప్లై చూడండి, ఇక్కడ నోట్స్ టూల్ ఉంది. సెలెక్ట్ చేసుకుని ఇలా ఇవ్వండి. ఏదైనా మ్యాటర్ రాసుకోండి. క్లోజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లోజ్ కార్నర్లో కనిపిస్తుంది కదండి. ఇంకొకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ టైప్ చేసుకోండి మ్యాటర్, మళ్ళీ క్లోజ్ క్లిక్ చేయండి. ఇవి ఓపెన్ చేసి చూడాలి అనుకున్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ నోట్, ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయాలనుకుంటే మళ్ళీ క్లోజ్. లేదు డిలీట్ చేయాలి మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ నోట్ అంటే ఒకటే పోతుంది అనమాట, అదొకటే డిలీట్ అవుతుంది. డిలీట్ ఆల్ ఎనోటేషన్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఎన్ని ఉన్నాయి అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. ఇది నోట్ అనమాట. పిక్ కలర్, పిక్ కలర్ అంటే మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇక్కడ వైలెట్ ఉంది, ఇక్కడ పింక్ లా ఉంది. నేను సెలెక్ట్ చేసుకుని నాకు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లో వేరే ఇక్కడ రెడ్ కలర్ రావాలనుకుంటున్నాను, ఫ్లవర్ మీద కలర్. ఇలా సెలెక్ట్ చేసుకుని పిక్ కలర్ తోటి ఆ కలర్ వచ్చింది చూడండి. లేదు ఇక్కడ వేరే కలర్ యాష్ కలర్ కావాలి, ఆ కలర్ వస్తుంది. లేదు గ్రీన్ కలర్ రావాలి. ఇలా పిక్ కలర్ ఏంటంటే మనం కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏదైనా జూమ్ చేయాలనుకోండి పిక్చర్ని, ఇక్కడ జూమ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఇలా జూమ్ చేసుకుని ఏదైనా క్లియర్ చేసుకోవాలి అంటే పింపుల్ లాంటి కానీ ఏదైనా సరే స్మూత్గా తేవడానికి కానీ ఏదైనా సరే చేసుకోవడానికి జూమ్ చేసుకుని పిక్చర్ని క్లియర్గా నీట్గా సెట్ చేసుకుంటారు. హ్యాండ్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ హ్యాండ్ సింబల్తో మూవ్ చేసుకుని ఇట్లా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి జూమ్ చేసుకుని చూసుకుంటారన్నమాట వాళ్ళు ఫోటోషాప్ చేసేటప్పుడు. చూడండి ఇట్లా మళ్ళీ యాస్టీస్గా వచ్చేయాలనుకుంటే చూడండి ఇక్కడ పైన ఆప్షన్స్ వచ్చాయి. యాక్చువల్ పిక్సెల్స్, ఫిట్ ఆన్ స్క్రీన్, ప్రింట్ సైజ్. ఇలా యాక్చువల్ పిక్సెల్స్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి పెన్ టూలు, కస్టమ్ షేప్ టూలు, నోట్ టూలు, పిక్ కలరు, జూము, హ్యాండ్ సింబల్. మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఏంటవి, ఇక్కడ డాష్ టూలు, బర్న్ టూలు, స్పాంజ్ టూల్. డాష్ టూల్ అంటే ఫేస్ వైట్గా రావడానికి అనమాట, ఏదైనా బట్టే రావడానికి. ఒక పిక్చర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓపెన్. ఈ పిక్చర్ని ఇప్పుడు మనం డూప్లికేట్ తీసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇది పక్కా జరపండి, బ్యాక్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిక్చర్ని తీసుకొచ్చి మనం వైట్ విండో మీద పెడదాం. రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా చూడండి, ఇట్లా 3 టూల్తో తీసుకొచ్చి ఇలా పెడదాం.
చూడండి, సైజ్ తగ్గిద్దామా? ఉన్నా పర్లేదు, నీట్గా కనిపిస్తుంది కదా ఫోటో. ఇప్పుడు చూడండి ఇక్కడ అప్లై డాష్ టూల్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని బ్రష్ సెలెక్ట్ ఉంది చూడండి. ఫేస్ ఆల్రెడీ వైట్గా ఉంది, ఇంకొంచెం వైట్గా రావాలనుకున్నప్పుడు చూడండి ఇట్లా వైట్గా వస్తుంది చూడండి. ఇలా లేదు, కొంచెం ఫేస్ బ్లాక్ అవ్వాలి, కొంచెం కలర్ చేంజింగ్ లా ఉండాలనుకున్నప్పుడు బర్న్ టూల్ సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ ఇలా చేంజ్ చేసుకోవడానికి బర్న్ టూల్ అన్నమాట. మామూలుగా వచ్చేస్తుంది చూడండి. ఏదైనా వైట్ హెయిర్ అలాంటివి ఉన్నప్పుడు ఇలా బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఇక్కడ స్పాంజ్ టూల్ స్మూత్ గా రావడానికి అన్నమాట. ఇట్లా మనం స్మూత్ గా రావాలనుకుంటే ఇట్లా క్లిక్ చేయవచ్చు. డాష్ టూల్ యూజ్ చేయండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ ఉంది, ప్యాచ్ టూల్ ఉంది. పింపుల్స్ లాంటివి ఏమైనా డాట్స్ లాంటివి ఏమైనా మచ్చ లాంటివి తీసేయాలి అనుకుంటే ఇవి యూజ్ చేయాలన్నమాట. హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్. ఫేస్ క్లియర్ గా ఉంది ఇక్కడ, కాకపోతే లేదు కాబట్టి మనం ఏదైనా పింపుల్ ఉన్నట్టు మనం పెట్టాలి. కాబట్టి ఏం చేద్దాం, బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని చిన్న షేప్ లాంటిది ఏదో చిన్న డాట్ లాంటిది మనం పెడదాం. ఇక్కడ ఇట్లా చూడండి, అక్కడ ఇట్లా పెట్టాను. ఇలా సెలెక్ట్ చేసుకుని ప్యాచ్ టూల్ క్లిక్ చేయండి. ఈ స్కిన్ కలర్ లో కలిసిపోయే కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆ డాట్ మీద తీసుకెళ్ళాలి. ఇలా సెలెక్ట్ చేసుకుని చూడండి, సెట్ అయిపోయింది. ఏం చేయాలి, ఫస్ట్ మనం బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని చిన్న డాట్ ఇవ్వాలి. ఫస్ట్ లేదు కాబట్టి ఉన్నట్టు ఇవ్వాలి. నెక్స్ట్ ఉన్నది క్లియర్ చేయాలి కాబట్టి ప్యాచ్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా కలిసిపోయే స్కిన్ కలర్ ఎక్కడ ఉందో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా సెట్ చేస్తే చూడండి ఇట్లా. అలాగే హీలింగ్ బ్రష్ టూల్ అన్నా కూడా అది క్లియర్ చేయడానికే బ్రష్ టూల్ తీసుకుని ఒక డాట్ పెట్టండి. మళ్ళీ హీలింగ్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ట్ పట్టుకుని ఇట్లానండి వదిలేసేయండి. ఆల్ట్ క్లిక్ క్లియర్ అయిపోయింది. ఇట్లా ఆల్ట్ క్లిక్ చేస్తే క్లియర్ అయిపోద్ది అనమాట. అలా హీలింగ్ బ్రష్ టూల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ప్యాచ్ టూల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫేస్ ఇప్పుడు ఎలా ఉందనుకో, ఒక్కొక్క వ్యూ ఒకలా ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా ఇస్తే ఇలా వస్తుంది. మనం యూజ్ చేసేది ఈ వ్యూ అనమాట. ఇలా ఉంటుంది. క్లోజ్ చేయండి. ఫేస్ వైట్గా రావాలనుకుంటే ఇలాగా, ప్యాచ్ టూల్ అంటే ఇలా అని చేస్తాం కదా. ఇవన్నీ టూల్ బాక్స్లో ఆప్షన్స్ అనమాట. క్లోజ్ చేయండి. మళ్ళీ వేరే విండో తీసుకుందాం. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ చేయండి. పిక్చర్ సెలెక్ట్లో ఉంది కదా, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుందాం. ఇప్పుడు ఎడిట్లో ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకుని రెక్టాంగిల్ టూల్. ఇప్పుడు ఫేస్ వర్క్ ఇప్పుడు అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లా క్రియేట్ చేయాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుని మూవ్ టూల్తో తీసుకొచ్చి పెడదాం. చూడండి, పాస్పోర్ట్ సైజ్ అంత ఉండదు కదా, మనం నార్మల్ సైజ్ పెడదాం. ఇట్లా పెట్టండి ఒక సైజ్, ఒక ఫోటో. ఒకటి కన్నా ఎక్కువ రావాలంటే ఏం చేస్తాం, మనం కాపీ పేస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు చుట్టూ ఈ బౌండరీ బాక్స్ డాటెడ్ లైన్స్ పోవాలనుకుంటే ఆప్షన్ ఏదైనా క్లిక్ చేయండి. టూల్ బాక్స్ లో అప్లై అనే ఆప్షన్ వస్తుంది, అప్లై అవుతుంది. సెలెక్షన్ పోతాం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ మార్క్ టూల్తో ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని, ఈ పిక్చర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 8 కావాలి మనకి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి
కాపీ క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్. మూవ్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తాయి కాపీస్. ఇలా మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్. పేస్ట్ షార్ట్ కట్కి ఏంటి, కంట్రోల్ వి. మనం కంట్రోల్ వి ఇచ్చిన వస్తాయి కదా, ఇట్లా. అలా కాపీ పేస్ట్తో పని లేకుండా ఆల్ట్ పట్టుకున్నా వచ్చేస్తుంది అనమాట. ఆల్ట్ పట్టుకుని ఇలా ఇచ్చారనుకోండి, ఒక్కొక్కటి ఇలా వస్తాయి చూడండి. ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని ఉన్నా నేను, ఎన్ని కావాలనుకుంటే అన్ని వస్తాయి అనమాట. అంటే కాపీ పేస్ట్ చేసే పని లేదు, ఒక పిక్చర్ నుంచి షార్ట్ కట్కి అనమాట అది. ఇలా చూడండి, ఇట్లా ఎన్ని వచ్చాయి. అలా క్రియేట్ చేసుకో. కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు, లేదా ఆల్ట్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అండు మూవ్ అని ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి రీడు మూవ్ అంటే మళ్ళీ ఆ పిక్చర్ వస్తుంది. లేదు స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ ఫార్వర్డ్, ఇట్లా. ఇక్కడ చూడండి, ఫిల్ స్ట్రోక్ అని ఉంది కదా, ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. దాన్ని ఫొటోస్ కింద పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెక్టాంగిల్ మార్క్ టూల్ తోటి ఇక్కడ చుట్టూ పిక్చర్ యొక్క బోర్డర్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకుని, అంటే మార్క్ టూల్తో సెలెక్ట్ చేసాం. ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫైలోకి వెళ్ళి బోర్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. విడ్త్ ఎంత తీసుకున్నాం, 4 తీసుకున్నాం. ఇప్పుడు చుట్టూ మనకి ఫిల్ చేసుకోలేదని బోర్డర్. ఫిల్ క్లిక్ చేయండి, ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది, క్లిక్ చేయండి. ఓకే, ఫిల్ అయింది కదా. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్ కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కావాలనుకుంటే రెడ్, పింక్ కావాలనుకుంటే పింక్, మన ఇష్టం. ఓకే, చూడండి అక్కడ ఫిల్ అయింది. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి బోర్డర్ అనుకుంటే మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫైలోకి వెళ్ళి బోర్డర్ కింద ఎక్స్పాండ్ ఉంటుంది చూడండి. ఎక్స్పాండ్ ఇందాక 5 అనేది. ఓకే, చూడండి కొంచెం పెద్దగా వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళండి. క్లిక్ చేసి ఈ బోర్డర్ ఇవ్వండి సార్. ఓకే, చూడండి ఎలా వచ్చిందో. దీనికి ఏమైనా స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ స్ట్రోక్ క్లిక్ చేసి కలర్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఎల్లో బోర్డర్లో ఏమైనా ఇద్దామనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే. ఓకే, సెలెక్ట్, డీసెలెక్ట్. చూడండి చుట్టూ అలా పేస్కి బోర్డర్ ఇవ్వచ్చు. ఎడిట్లో ఫిల్ స్ట్రోక్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. డిఫైన్ బ్రష్, డిఫైన్ ప్యాటర్న్ అని ఉంటుంది. డిఫైన్ బ్రష్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకు కావాల్సిన దాన్ని బ్రష్ కింద కంటే మనకు కావాల్సిన పిక్చర్ని కానీ దేనైనా సరే మనం బ్రష్ కింద క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని సెలెక్ట్, డీసెలెక్ట్ ఇచ్చేస్తున్నాను. ఈ పిక్చర్ పక్కకు జరిపి ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి నో, ఫైల్లోకి వెళ్ళి న్యూ విండో తీసుకుంటున్నాం. మళ్ళీ కస్టమ్ వస్తుంది, కస్టమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ మొత్తం తీసుకొచ్చి పెడదాం ఇక్కడ రెక్టాంగిల్ మార్కులతో. సెలెక్ట్, డీసెలెక్ట్ షార్ట్ కట్కి కంట్రోల్ డి. ఈ పిక్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మూవ్ టూల్తో సెలెక్ట్ చేసుకున్నా మూవ్ టూల్తో తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ ఇలా. ఇలా డ్రాగ్ చేసుకోండి, తగ్గించుకోండి, సైజ్ రీసైజ్ చేసుకోండి.
ఇలా ఇక్కడ బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ ని లేకపోతే ఫ్లవర్ యొక్క వీటిని మనం కింద చేసుకుందాం. బ్రష్ కింద క్రియేట్ చేస్తాను. ఇంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకుని అప్లై సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్లవర్ యొక్క ఈ ఏడుగులు ఉన్నాయి కదా, ఇంతవరకే నేను బ్రష్ కింద క్రియేట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి సెలెక్ట్ డిసెలెక్ట్ ఇచ్చేయండి. ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ క్లిక్ చేయండి. ఈ సీన్ అంతా వస్తుంది అనమాట. ఓకే, నేమ్ ఇవ్వచ్చు లేదా లేకపోయినా ఏం కాదు, ప్యాటర్న్ కింద క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో. ఇప్పుడు బ్రష్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ టూల్ క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన బ్రష్ వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. ముందుకు వచ్చే లాస్ట్ ఉంటుంది చూడండి, చూసారు ఇదిగో ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది అనమాట. కనిపించే కలర్ సెలెక్ట్ చేసుకోండి. పింక్, బ్లూను, స్కై బ్లూ కలర్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి అది వైట్ మీద అయితే క్లియర్గా కనిపించేది. ఇది అంతవరకు. ఇలా క్లియర్ చేసేసి ఆర్టిస్ట్తో క్లియర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బ్రష్ ఇద్దాం. బ్రష్ ఉండదు, రెడ్ కలర్ సెలెక్ట్ చేద్దాము. రెడ్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. సరే, రెడ్ అయినా పింక్ అయినా పర్లేదు, చూడదు. ఇలా క్రియేట్ అవుతుంది అనమాట బ్రష్. అంటే మనకు కావాల్సిన పిక్చర్ని మనం బ్రష్ కింద క్రియేట్ చేసుకోవాలి. అదే ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనుకోండి, చూడండి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన డిజైన్స్ ఉంటాయి. ఇదిగో మనం ఇచ్చిన సీనరీ ఉంది కదా, ఇలా డ్రాగ్ చేసేటప్పుడు చూడండి మొత్తం సీనరీ అంతా బాడీలా వచ్చేస్తుంది. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకుని ఉంటామో అది ప్యాటర్న్ కింద క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇదిగో ఇట్లా ప్యాటర్న్ మోడల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇలా ఈ ఫ్లవర్ ని సెలెక్ట్ డీసెలెక్ట్ దీని ఇంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టామనుకుంటున్నాను. రీసైజ్ చేయండి. ఎడిట్లో డిఫైన్ ప్యాటర్న్. ఈ ఫ్లవర్ని కూడా మనం ప్యాటర్న్ క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్యాటర్న్ స్టాంప్ టూల్కి వెళ్ళి చూడండి ఇక్కడ సెలెక్ట్ డిసెలెక్ట్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. అంతవరకు ఇలా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు మన డిజైన్ని, లేదా బ్రష్ క్రియేట్ చేసిన దాన్నైనా ఇట్లా ప్యాటర్న్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ చేద్దాం. లేకపోతే క్లియర్ చేసుకున్నా ఏం కాదు. ఫైల్ న్యూ, ఇక్కడ ఓకే, సెలెక్ట్ డీసెలెక్ట్. ఇప్పుడు కాపీ మెర్జెడ్ చూద్దాం. బ్లింకింగ్ సెలెక్షన్ ఉంది కదా రెక్టాంగిల్ది, ఇట్లా ఏపీటీకెళ్ళి మార్క్ టూలని సెలెక్ట్ చేసుకుందాం. బ్లింకింగ్ సెలెక్షన్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే
కలర్ ఫిల్ సెలెక్ట్ డీసెలెక్ట్, మళ్ళీ బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకుని ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుందాం, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తీసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే. ఆల్ట్ బ్యాక్ స్పేస్, మళ్ళీ సెలెక్ట్ డీసెలెక్ట్, ఇంకొక బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకుందాం. ఇదైనా తీసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుని, లేదంటే రౌండ్ సర్కిల్ తీసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి కదా, ఈసారి బ్లూ తీసుకుందాం, ఓకే. ఆల్ట్ బ్లాక్ స్పేస్ ఇచ్చాం. ఇంకొక బ్లింక్ సెలెక్ట్ డీసెలెక్ట్ చేయాలి. ఈ మూడింటిని కలిపి సెలెక్ట్ చేసుకుందాం, బ్లింకింగ్ సెలెక్షన్. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళి కాపీ క్లిక్ చేశాను. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్, మూవ్ టూల్తో సెలెక్ట్ చేయండి, ఏమొస్తుంది? వచ్చాయా? 3 కలిపి వచ్చాను. అలా కాపీ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఇది క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్లో స్ట్రోకు. నెక్స్ట్ ఇంకా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, చూడండి. దీన్ని క్లియర్ చేద్దాం. ఈ పిక్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఫ్లవర్ని ఇలా సెలెక్ట్ చేసుకుని మూవ్ టూల్ తోటి ఇలా తీసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకోండి. రీసైజ్ చేసుకోవడానికి ఇట్లా ఆప్షన్స్ అన్నమాట, ఈ డాట్స్. ఇలా చుట్టూ ఇలా సెలెక్ట్ అవడానికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటాం. కంట్రోల్ టీ షార్ట్ కట్ కి ఇలా ఉంది కదా, క్లిక్ చేయండి. సెలెక్షన్ బోర్డ్ అప్లై. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చూడండి, ఇక్కడ కంట్రోల్ టీ అని ఉంది. చుట్టూ డాటెడ్ లైన్స్ వచ్చాయి. ఆ సెలెక్షన్కే కంట్రోల్ టీ షార్ట్ కట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటాం దాన్ని. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి స్కేల్. స్కేల్ అంటే ఇంక్రీజ్ చేసుకోవడం అన్నమాట. దీన్ని ఇలా సైజు, పిక్చర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి రొటేట్. పిక్చర్ని ఇలా చూడండి, రొటేట్ సింబల్ వస్తుంది మనకి. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ యాంగిల్లో పెట్టుకోవాలనుకోండి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇలా కావాలనుకుంటే ఇలా, ఇలా అనుకుంటే ఇలా, మన ఇష్టం. ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఫ్లవర్ని. ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి స్క్యూ. స్క్యూ అంటే బెండ్ చేయడం. చూడండి ఇక్కడ ఇలా బెండ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లో డిసార్ట్. డిసార్ట్ అంటే చూడండి ఇట్లా ఇలా లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లా డిజైన్లా వచ్చింది చూడండి. ఇక్కడ ఇలా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్బమ్స్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్, కలర్స్ అలా చేస్తుంటారు కదా, వాటికి
పర్స్పెక్టివ్ అని అంటే చూడండి ఇక్కడ ఇలా ఇదొక మోడల్, దీన్ని ఇలా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎడిట్, ట్రాన్స్ఫార్మ్, రొటేట్ 180 అంటే చూడండి రివర్స్ ఆపోజిట్ వస్తుంది. కంట్రోల్ Z ఇవ్వండి, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి 90 CW అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చేసేయండి, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి ఈసారి రొటేట్ 90 CCW అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కంట్రోల్ Z, ఒక C ఉంటే రైట్ సైడ్, 2 Cలు ఉంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది. టిప్ హారిజాంటల్, అటు ఫేస్ ఇటు అవుతుంది చూడండి. ఇట్లా ఫ్లవర్ ఇందాక ఇటు సైడ్ ఉంది, ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది. కంట్రోల్ Z ఇవ్వండి, ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి వర్టికల్ అంటే నిలువుగా వస్తుంది ఆపోజిట్. ఇలా డిఫరెంట్గా మనం రొటేట్ చేసుకోవచ్చు, స్క్యూ చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకు కావాల్సిన మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని షార్ట్ కట్కి కంట్రోల్ T అన్నమాట. కాపీ కంట్రోల్ C, పేస్ట్ కంట్రోల్ V. చూడండి సెలెక్షన్ కావాలంటే ఇక్కడ టూల్ బాక్స్ ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి అంతే, అప్లై. ఎడిట్లో స్టెప్ బ్యాక్వర్డు, స్టెప్ ఫార్వర్డు ఇవన్నీ ఉన్నాయి కదా ఆప్షన్. అది ఇక్కడ ఫిల్, స్ట్రోకు, ట్రాన్స్ఫార్మ్, ఇది డిఫరెంట్ బ్రష్ ప్యాటర్న్.